గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే గుండె వీణ మోగెలే నింగిపైన సాగెలే. మనము అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది. తీసుకోండి. అక్కర్లేదండి. తీసుకోండి అమ్మా. వద్దులే బాబు. ఆవిడ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి, పర్వాలేదు తీసుకోండి. వీటిల్లో మత్తు మంది ఏం పెట్టలేదండి, ధైర్యంగా తినొచ్చు. తీసుకోండి తీసుకోండి. నా అప్పు తీరుస్తున్నారా? కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు. ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు, ఎదురుగా కూర్చొని నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే. దీన్ని బట్టే తెలుస్తుంది. ప్రభు, నా పేరు మీకెలా తెలుసు? ముందు తీసుకోండి చెప్తాను. తీసుకోండి. ఓకే చెప్పండి. పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి. ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా, ట్రైన్ జర్నీలప్పుడు పక్క సీట్ పేరు చూసేస్తాను. ఓ, ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా? పెదవా అని ఈ ఐడియా నాకు రాలేదే. ఎందుకురా వేలాడుతున్నావు? నువ్వు ఎందుకు వేలాడుతున్నావు? నా కర్మరా, నువ్వు వేలాడటం వల్లే నేను వేలాడుతున్నాను. నీకు చావాలని కోరిక ఉంటే ఓ అరగంట సేపు ఆగు. వచ్చేది విజయవాడ స్టేషన్, అక్కడ ఇంకో టీటీ ఎక్కుతాడు, ఆ తర్వాత దూకి చావు. లోపల పోరా, నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేదురా. నాకు ఒక పేరు కావాలి. ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా? నా పేరు కాదు, నా పక్క సీట్ లో ఉన్నవాడి పేరు మంగమ్మ, వయసు 50. అయ్యో, అది వాళ్ళ అమ్మ పేరు. నాకు ఆ అమ్మాయి పేరు కావాలి. మిస్టర్ ప్రభు, లోపలికి రండి.